జ్యువెలరీ వద్దు, బుక్స్ మాత్రమే కావాలి అన్న ఒక అమ్మాయి ఇండియా వెదర్ సైన్స్‌ని మార్చేసింది. కానీ ఆమె పేరు మనకి తెలియదు. ఎందుకు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టోరీ నెంబర్ 2 ఆఫ్ 100 ఇండియాస్ రియల్ హీరోస్ ఛాలెంజ్. ఆమె ద గ్రేట్ అన్నామని చిన్నప్పటి నుండే చాలా డిఫరెంట్. ఇతర అమ్మాయిల్లా గోల్డ్ జ్యువెలరీస్ కాదు, ఆమెకి నాలెడ్జ్ కావాలి. 8 ఏళ్లకే లైబ్రరీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని బుక్స్ అన్నిటినీ చదివేసింది. కానీ సొసైటీ గర్ల్స్కి సైన్స్ ఎందుకు అనే మైండ్ సెట్. అయినా ఆమె ఆగలేదు, ఫిజిక్స్లోకి వెళ్ళింది. తర్వాత ఇండియా మీరలాజికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి వెదర్ ఇన్స్ట్రుమెంట్స్ని డెవలప్మెంట్ చేసింది. మన ఇండియాలో వెదర్ ఫోర్కాస్టింగ్ రిలయబుల్ అయ్యింది, సైక్లోన్ వార్నింగ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకా నీకు సింపుల్గా చెప్పాలంటే ఈ రోజు వెదర్ అప్డేట్స్ యాక్యురేట్గా రావడానికి ఆమె మెయిన్ రోల్. ఆమె లైఫ్లో అంత ఇంపాక్ట్ ఉన్నా సరే ఒక్క ఫేమ్ లేదు, ఒక్క రికగ్నైజేషన్ లేదు. చాలా మందికి ఆమె పేరు కూడా సరిగ్గా తెలియదు. మెన్ డామినేట్ ఫీల్డ్లో పనిచేసిన ఆమెకి స్పాట్ లైట్ ఎప్పుడూ రాలేదు. రికగ్నైజేషన్ కోసం ఆమె పని చేయలేదు, అందుకే ఆమెను ఎవరు రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు మనకు వచ్చే ఒక్కొక్క వెదర్ ఎలక్ట్ వెనకాల కూడా ఆమె కష్టం ఉండొచ్చు, కానీ మనం మాత్రం ఆమె పేరును కూడా గుర్తించడం లేదు. ఇది ఒక అమ్మాయి స్టోరీ కాదు, ఇది ఒక గ్రేట్ స్టోరీ. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను.